డే 2 ఈ రిసార్ట్ నుంచి మేము చెక్అవుట్ అయ్యాము. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా చూపిస్తాను మీకు. బాయ్. యాక్చువల్లీ ఆ రోజు మాకు రిసార్ట్లో చెక్అవుట్ అయ్యి వేరే దగ్గర కలంగుట్ వెళ్ళామన్నమాట. అక్కడ చెక్ఇన్ అయ్యేసరికి హాఫ్ డే అయిపోయిందనమాట. ఇంకా అలానే రూమ్కి అయితే వెళ్ళిపోయి కొంచెం రూమ్ చూసేసుకొని అక్కడ నుంచి ఆకలి వస్తుందని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా తెలంగాణ రుచులను ఒకటైతే కనిపించింది. ఇంకా సరే అని స్పైసీగా ఉంటుందని అయితే వెళ్ళాము. మేమైతే దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను నేను. కానీ వాడు ఏం చేశాడు, బగారా రైస్ తీసుకొచ్చి చికెన్ కర్రీ తీసుకొచ్చి అదే దమ్ బిర్యానీ అన్నాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. కానీ ఓకే ఉంది. ఇంకా అక్కడ నుంచి సింక్వేరియం అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళే వేలో ఈ వాటర్ మిలన్స్ ఇట్లా మ్యాంగోస్ అవైతే ఉంటాయి. ఇంకా దేవాంశ్ అయితే వాటర్ మిలన్ కావాలి అంటే నేను కూడా మ్యాంగో తిన్నాను. మనకు సీజన్ కాదు కదా, ఇంకా తినాలనిపించి తినేసాను అనమాట. ఈ సింక్వేరియం బీచ్ అనమాట. ఇంకా కలంగుట్లో కొంచెం నీట్గా ఉండే బీచ్ ఇదే అనుకుంటా. కలంగుట్ బీచ్ అయితే ఎంత నీట్గా మాత్రం ఉండదు, చాలా చెత్తగా ఉంటుంది అంతా. ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా యాజ్ యూజువల్ దేవాంశ్ అయితే శాంతోనే ఆడుకున్నాడు ఆ టాయ్స్తో. ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు. ఇంకా వెళ్ళి చేతులు కడుక్కోరంటే కూడా భయపడుతున్నాడు అనమాట. వాటర్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా ఎండకి వాడికి చిరాకు లేసి ఇంకా చాలా ఏడ్చేసాడు. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా వస్తుంటే లెమన్ వాటర్ అవి కనిపించాయి. ఇంకా ఎండ చాలా ఉంది అని చెప్పేసి నేను వాడైతే లెమన్ వాటర్ అయితే తాగేసాము. ఇంకా వాడు కూడా తాగేసి ఫుల్ కూల్ అయిపోయాడు అనమాట కొంచెం. ఇంకా తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసి నైట్ బీచ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. కొంచెం సేపట్లో స్పెండ్ చేద్దామని ఇంకా నైట్ వాడికి కొంచెం తినిపించేసి నేనైతే బయట తిందామని చెప్పేసి వాడికైతే తినిపించేసాను. తినిపించి అక్కడ నుంచి కలంగుట్ బీచ్కి వెళ్ళాము. నైట్ పార్టీస్ జరుగుతాయి కదా, సరే కాసేపు స్పెండ్ చేద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము. చాలా రద్దీ ఉందన్నమాట. అక్కడ షాక్స్లో కూడా కొంచెం కూడా ఖాళీ లేదు, అందరూ చాలా మంది ఉన్నారు. ఇంకా దేవాంశ్ కూడా అలానే కొంచెం సాయంతో అలా ఆడుకున్నాడు. వాటర్ దగ్గరికి అయితే అస్సలు రాలేదు. ఇంకా మార్నింగ్ అలా నైట్ టైం వస్తాడులే. కానీ అయినా నైట్ టైం బీచ్ బాగానే ఉంటుంది చూడడానికి, కానీ అలా వాటర్ వస్తుంటే మాత్రం చాలా భయం వేస్తుంది. అంటే నైట్ కదా. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజైతే అంతే, ఇంకా ఎక్కువ ఏం తిరగలేదు. ఇంకా రూమ్ షిఫ్టింగ్కి చాలా టైం పట్టింది అంతే. ఈ వీడియో బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా లిటిల్ ఛాంప్.